హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డుకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. సుజీ రవ్వ 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి అరకప్పు, గుప్పెడు బాదం పప్పు, గుప్పెడు జీడిపప్పు, 4 యాలకులు. ఎంతో టేస్టీగా ఉండి ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక రవ్వ వేసుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు వేయించుకోవాలి. రవ్వ ఇలా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో బాదం పప్పు, జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఓ బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లార్చిన రవ్వ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ రవ్వ మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు, ఇలా కొద్దిగా మురుమురుగానే ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్లో బాదం పప్పు, జీడిపప్పు వేసి ఒకసారి లైట్గా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకులో ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చక్కెర, యాలకులు వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ను ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న వాటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి నిల్వ ఉంచుకుంటే నెల వరకు నిల్వ ఉంటుంది. మనకు కావలసినప్పుడు నెయ్యి వేసి లడ్డూల్లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి వేడిగా ఉండగానే ఈ పౌడర్లో వేసి చెయ్యి పెట్టకుండా ఇలా గరిటెతో కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత గరిటె తీసేసి చేతితో కొంచెం పొడిపిండి కలుపుకుంటూ లడ్డు మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకుని చేతితో ఇలా నొక్కుతూ చేయటం వలన నెయ్యి బయటికి వచ్చి లడ్డు మృదువుగా ఉంటుంది. ఈ లడ్డూలు ఇలా నెయ్యి వేసి చేసుకోవటం వలన 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కాసి చల్లార్చిన పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. పాలతో చేసుకుంటే 2-3 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు. మిగిలిన పిండి కూడా నెయ్యి వేసి లడ్డూల్లా చేసుకోవాలి. నెయ్యి అంతా ఒక్కసారి వేయకుండా కొంచెం చూసుకుని వేసుకోవాలి. సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.